నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎర్లీ అడగడము. సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు, ఏ మైండ్ సెట్తో ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయాలని. సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ కథ ఉన్నా సార్. కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ, ఇంకా 100% కామెడీ కథ. ఒక ఏమంటారు కథ ఉంటుంది, దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, కామెడీ సినిమా సార్. నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఉన్నారు సార్, హీరోలు ఉన్నారు ఒక 2-3. అప్రోచ్ అయ్యారు నాకు ఒకసారి అప్రోచ్ అయ్యండి. అది పేరు చెప్పదు సార్, మొత్తం అయినాక చెప్తే బెటర్. ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే, బట్ ఇంటా అన్నారు వాళ్ళు. సరే చూడాలి సార్. అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. తాజువర్స్ రాంబాయి సినిమాలో కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్లో పోతా ఉంటాయి, కొన్ని బాగా ఎమోషనల్ టోన్లో పోతా ఉంటాయి. సడన్గా హీరో వచ్చి ఆ జాన్సీనా డైలాగ్ ఇలా చెప్తారు. సో అది ప్రతి ఎమోషన్కి కనెక్ట్ అయింది, నవ్వు తెప్పించింది, బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది, ఎమోషన్ని జస్టిఫై చేసింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటారు. అది అది అర్థమైందా సార్ అందరికి డైలాగ్? అది అర్థమైంది బ్రహ్మాండంగా. జాన్సన్ ఫ్యానా మీరు? యా, ర్యాండీ ఆర్టన్, జాన్సన్ ఇద్దరు ఫ్యాన్. నాకు ఇద్దరు ఇష్టం. ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి? ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్, ఇట్లాంటి పర్లేదు. బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్. పోను, మా వాళ్ళే పోతారు. మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్ళి గురించి సఫర్ అయ్యేది బాగా. పెళ్ళి చేయాలా, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరికి జాబులు వస్తాయి. చెప్పాను కదా సార్ ఇందాక, లోపల పెట్టుకుంటాను. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు వచ్చాయి, బాగా ఇస్తూ ఉంటాయి కట్నాలు. మా అమ్మ ఏమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్, చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి, ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మా అమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది. అది మా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు, ఇట్లా ఇతర ఇట్లా వాళ్ళకంతా అట్ట ఇట్లా అట్ట అని చెప్తే మా అమ్మ నాకు అవి బాగా వినిపించేటి సార్. జీరో సార్ అసలు. ఏం అంటే ఒక అయితమో కామో తెలియదని ఒక దానికోసం ఎమ్మడబడేటప్పుడు ఘోరంగా చూస్తారు. ఇది అయితమా కాదా అని తెలియదు, దానికి ఆ చుట్టుపక్కల ఎవడు లేడు. మా జిల్లాలోనే ఎవరో ఒకరు 2-3 ఉన్నారు అంతే. కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు, అసలు ఎందుకు పోతున్నావురా నాయన, నీ అమ్మ గీళ్ళు చూరు ఎట్లున్నారు, నువ్వు ఎందుకు పోతున్నావురా, నీకేం రోగం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు. అంతే కదా. అంటే అదే మనకు తెలియదు, దాని పని ఏందో తెలియదు, అది ఎవరైందో తెలియదు, అసలు మన చుట్టాలు లేడు, పక్కన లేడు, ఎవ్వరు లేడు, నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోర నవ్వేటోళ్ళు. పేర్లు పెట్టాడు, పురుజాన్ వస్తాడు, రాజమౌళి వస్తాడు, ఇట్లా సూటిపోటి మాట్లాడేటోళ్ళు. నాకు సరే నవ్వుకుంటారుగా, నవ్వుకొని అని చెప్పించి అనేటోడిని. మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత దాన్ని ఏళ్ళని చేసుకుంటా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మా దోస్తులే ఉన్నారు వచ్చడం మంది. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ గ్యాప్ అనేది అంతే, మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎవరిని కలిసేవాళ్ళు కాదు. లేదు, ఇక నేను ఇద్దరిని సార్. నా మైండ్లో ఒకటి శ్రీకాంత్ అడ్డాలి సార్ పేరన్న, నాకు దగ్గర అనిపించింది. నేను ఒక్కొక్క అంటే అందరి కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు, ఒక పెద్దోడిని పడదాం, ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చేమో, సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు. సో అట్లా అడ్డాలి సార్ కాడ. ఆ తర్వాత సార్ కొంచెం అంటే సార్ వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఇయ్యలేకపోయిండు. తర్వాత వేరన్న నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేరన్న దగ్గర తీసుకున్నాడు సార్. అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవంగా జరిగిన కథ, పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ, మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. ఈరోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు, ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చూపించారు. ఈరోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బేసిక్గా అది మా ఊరు అని కాదు సార్, మా ఊర్లో కాదు జరిగింది, వేరే కాడ. మా ఊరికి 30-40 కిలోమీటర్లు ఆ దూరంలో. అది జస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అవుతుందో వాళ్ళ పేరు చెప్పకుండా, వాళ్ళదేం చెప్పకుండా మేము బయటికి తీసుకొచ్చినాం. సో వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లాగైనా, ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్గా. అవును, వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే ఆ క్లైమాక్స్కి
మనసు ఒక రకమైన కకావికలం అయిపోతూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళు మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బ అంటారు కదా, సో అట్లా అట్లా చూపించినారో భయం చెప్పారు చాలా మంది. నేను వాళ్ళ పేరు చెప్పను, ఏం చెప్పండి సార్, ఎందుకంటే పాపం వాళ్ళు నాకు ఇచ్చిర్రు, నేను వాళ్ళని కాపాడుకుంటా. వాళ్ళకి ఒక మాట ఇచ్చిన, నేను ఏడా చెప్పను, మీ ఊరి పేరు కానీ మీది ఏంది కానీ నేను చెప్పను నేను అని చెప్పి నేను మాట ఇచ్చిన. సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు. సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ ని స్టార్ట్ చేసి 7 ఏళ్ళు కలిసి బతికి చనిపోయేది చూపించారు. అవును, ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి ఏడ్చాడు అని చెప్పారు. తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్ లో? చనిపోయింది సార్. అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన ఒక 12-10 సంవత్సరాలు బతికిండేమో, కానీ అది నరకం. ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు గిల్టీ. నాకు తెలిసి సార్ నేను పోరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా, నేను చిన్నపిల్లగానే. సో నేను నా చిన్నతనంలో చనిపోయినాడు సార్. అప్పుడే చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అయింది, చనిపోయింది. నేను అప్పుడు పోరగాను సార్. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను. ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే ఒక కథ రాద్దాం ఉన్నప్పుడు అరే ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతుంటే మనకి అంటే చెప్పినా కదా సార్, ఇందాక హోప్ లేని దాన్ని మరి పడతా ఉంటే ఎవరు నమ్మరుగా. అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్లో వేరే ఇంకొకరు వచ్చి దానికి తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇది రెగ్యులర్ అయిపోయింది. అంటే రెగ్యులర్ అనుకుంటున్నారు అప్పుడు చాలా మంది, కానీ దాన్ని నేను వదలలే. లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా. అంటే ఇది వద్దు ఇంకోటి రాయాది రాయన్నారు, లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్, దీని మీద తీద్దామని చెప్పేసి నేను వాళ్ళని వద్దనుకోవడం కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన. అంటే ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రిలీజ్ కాకముందు సాయిలు లైఫ్లో లేకపోతే బోస్ లైఫ్లో లేనిది ఏది? ఈ సినిమా హిట్ అయినాక వచ్చి యాడ్ అయినది ఏది? అంటే ఆలోచన విధానం మారిపోయింది సార్. అందరూ ఆలోచన విధానం మారిపోయింది. అవి అందరూ ఒక రకంగా చూసేది, ఒక రకంగా మాట్లాడేది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఒక రకంగా మాట్లాడుకునేది. ఎప్పుడైతే ఇది వచ్చిందో అనుకున్నారు ఇక బంధువుల టోన్ అంతా మారిపోయిందా? మొత్తం దెబ్బకి మారిపోయింది. నాకు అనిపిస్తుంది ఏంద్రా ఇట్లున్నారు అనుకుంటా. అదే చెప్పినా కదా సార్, లేదు ఉంటే ఇలా అది రావాలని. అది ఎప్పటికట్లనే ఉంటే బెటర్ సార్. వాడు కూడా మంచిగా ఉంటాడు. నువ్వు మూమెంట్ ఇప్పుడు నెక్స్ట్ నాదేమన్నా డమ్మాలు అయిందనుకో మళ్ళా కథం. నాకు ఇవన్నీ ఎందుకు, నువ్వు ఉండరా నాయన, నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పి నా మనసు అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ ఉన్నారు సార్, అవన్నీ మారినాయి, అట్లా ఉన్నారు జనాలు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళ కోసం కాకపోయినా మన కోసమే చేసుకోవాలి అంతే. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో పొగడాలి గీడాలని కాకుండా మనం చేసుకుంటా పోతే కథం సార్. అండ్ నిన్న సక్సెస్ మీట్లో వేణు గారు మాట్లాడుతూ బట్టలు తీసుకోమంటే 10,000 అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు. అంటే ఎందుకు అంటే ఆ కాస్ట్లీ బట్టలు మనది కావు అనే, లేకుంటే డబ్బులు అంత ఖర్చు పెట్టకూడదనే? మనవి కావు అంటే చెప్పిన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సార్, ₹1 కోసం ఎతికిన మొత్తం ₹1 కోసం ఎతికినా. సో మళ్ళా ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టడం, ఒక 500 రూపాయల చొక్క, 300 రూపాయల చొక్క వేసుకొని ఒక 700 రూపాయలు పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు చొక్క కంటే. సో బ్యాలెన్స్ ఒక 1000 రూపాయలు తీసుకు నాదే. మా అమ్మోళ్ళు కూడా నేర్పింది అదే సార్. మా అమ్మోళ్ళు అంతే, ఒక 1000 రూపాయలు ఇస్తారే పాయింట్ చొక్క తెచ్చుకోరన్నట్టు ఇంతే, ఇక 1000 రూపాయలలో పాయింట్ చొక్క రావాలా. సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది. మొత్తం 1000 రూపాయలు అయితే పాయింట్ చొక్క అంతే. 1200 పెడితే మా అమ్మ వాళ్ళ తిట్టేది, 1200 ఎందుకు పెడతాను అని. సో నాకు ఆ 1000 రూపాయలు టార్గెట్. అందుకనే వేనన్న మొన్న 10,000 అంటే అమ్మ 10,000 అంటే 10 బట్టలు వచ్చేటి. సో అట్లా అన్న మొన్న, అందుకనే అన్న వద్దన్న ప్లీజ్ అన్న అంత పైసలు ఎందుకన్నా అని చెప్పిన. లేదన్నారు, అట్లా కాదురా ఈ బ్రాండెడ్ రా అదేనన్నాడు. ఏ సొక్కైనా కలర్ పోతుంది కదా సార్, ఏ సొక్కైనా కలర్ పోతుంది, పాయింట్ కలర్ పోతుంది. ₹1 కోసం ఎప్పుడు ఎతికారు? RX 100 సినిమా అప్పుడు సార్.
ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అప్పుడు రూపాయి అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో. అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండే. పోదాం అనుకున్నా, ఇంటికి వచ్చి రప్ప రప్ప పైసలు ఎతికితే 19 రూపాయలు దొరికినాయి సార్. అన్నీ మా ఓన్ జేబులు ఎతికిన. దేవన్ అని ఉంటాడు మా రూమ్మేట్, ఆ అన్న లేడు, ఆయన వేరే సినిమాకి రాయటానికి పెట్టాడు. నేను అప్పుడు ఒక్కనే ఉండేది రూమ్లో. సో అవి ఎతికి మొత్తం జేబులలో అవి చూసి, ఆ సెల్ఫ్ల పేపర్ల కింద పైసలు చూసి 19 రూపాయలు, 1 రూపాయలు లేదు. అమ్మ ఏంద్రా అనుకున్నా. ఏడ దొరికినా, ఏడెతికినా దొరకలే. వద్దులే ఇయ్యాల ఏమో అంటే దొరకలేక ఎందుకులే ఇంత ఇంత దానికి పోవటం అని చెప్పి పోయి మిర్చి తిన్నా. మిర్చి తిన్నారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది సార్. మనీ వాల్యూ తెలవటం కాదు సార్, నేను ఉన్నది ఇంతే సార్. అంటే నాకేదో మనీ వాల్యూ తెలిసింది, నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యాని కాదు. నేను ఇందాక చెప్పాను కదా సార్, మా అమ్మ 1200 అంటే 1200. మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము బతికినాము అంతే. సో 1200 తప్ప దుబారా ఖర్చు అని కాదు. అర్థమవుతుంది. అంతే. నాకు ఆడదా కూడా లేదు దుబారా ఖర్చులు పెట్టాలి, అవన్నీ తెలియదు, అవన్నీ తెలియదు. మనం ఇంతే ఇంతే, ఇది మన ఇంతే, ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే, ఇట్లా తిరగాలి, ఇట్లా వేసుకోవాలి, ఇట్లా మాట్లాడాలి ఇంతే. అంతే తప్ప ఏమంటారు ముందు ముందే ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా, ఆయన కాడికి పోతాను కాబట్టి ఇట్టు ఉండాలి అట్టు ఉండాలని ఏమి ఉండదు. ఆయన ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడడం అంతే. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరుతారు. మనం సక్సెస్ కొట్టక ముందు ఒక జర్నీ ఉంటుంది, చాలా కష్టపడి ఆ జర్నీ చేస్తూ ఉంటాం. ఆ టైంలో ప్రతి ఒక్కడి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. సాయిలు లైఫ్లో ఆ ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు సార్? ఎవరు? రమేష్ అన్న ఉంటాడు సార్, నన్ను ఇండస్ట్రీ తీసుకొచ్చాను. మా తమ్ముడు శ్రీశ్రీ ఉంటాడు సార్, వాడు ఉన్నాడు సార్. వేనన్న వీళ్ళు ఉన్నారు సార్. స్టార్టింగ్ నాకు స్ట్రగుల్ నుంచి ఉన్నారు సార్. అంటే ఎలాంటి సహాయాలు ఉండే వాళ్ళ దగ్గర నుంచి? అంటే అన్నం, బేసిక్గా అన్నం పెట్టే సార్, అన్నం పెట్టేది, ఖర్చులు లేకపోతే పైసలు కొట్టే సార్ అంతే. చందన్ అన్నట్టుంటాడు, చందు శ్రీపల్లి అన్న ఆన ఉండేటోడు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సురేష్ అని, సంపంగి గ్రూప్ నా ఫ్రెండ్. సో ఆయన నాకు డెమోకి ఒక 25,000 ఆయన ఇచ్చిండు. సో నన్ను నమ్మిరు అప్పుడే. సో నాకు వీళ్ళు ఉన్నారు సార్, మనుషులు ఉన్నారు. ఏదో షూటింగ్కి వెళ్తే భోజనం దగ్గర ఏదో జరిగిందని చెప్పి విన్నాను, నిజమేనా? అది నిజమే సార్. మూవీ పేరు చెప్పొద్దు. లేదు సార్, అది ఒక షో. ఓకే, టీవీ షో. ఓకే, ఒక ఛానల్ దాంట్లో టీవీ షో. దానికి జూనియర్స్ వెనక కావాలంటే నేను పోయినా. మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, అరే నువ్వు రారా, ఇలా టీవీలో పడతావు రారా అని. అంటే పైసలు కూడా ఇస్తారు రారా అంటే పోయినా. సో ఆడ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు కదా సార్. ఆడ అన్నం పెట్టేటప్పుడు ఎవరు నువ్వు, దేనికి వచ్చినావు, ఏమంటారు అయ్యేది ఇదేది, తినేటప్పుడు కూడా వాళ్ళు అంటే తిన్నాక మాట్లాడచ్చు సార్. ఆ మాట నేను అన్న కూడా అన్న మావాడు వస్తాడన్నా, మావాడే పెట్టించిండు, ఆయన పేరు కూడా అలా చెప్పిన. లేదు ఆయన రమ్మని పో అని చెప్పేసి అన్నారు. తిన్నాక పోతానంటే లేదబ్బా ఫోన్ చేయదు అని చెప్పేసి అప్పుడు అన్నారు సార్ వాళ్ళు. అది పడేసి పోయి మామూలు చెప్పి వెళ్ళిపోయినా. మీకు పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఆ షో ఇప్పుడు నడుస్తుందా? అది ఎప్పుడో పోయిందా? అది ఎప్పుడో పోయింది. 1 సంవత్సరం నడిచింది అంతే, తర్వాత పోయింది. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి లైఫ్లో? నెక్స్ట్ ఏం లేదు సార్, నెక్స్ట్ ఇంకో కథ ఉన్నది సార్, దాని మీదనే మొత్తం అంతే. అది కూడా సినిమా తప్పించి ఇంకేం చేయాలని లేదా? ఏం లేదు సార్. వేనన్నకి కొంచెం సపోర్ట్గా, నాకు బాగా ఇందాక నా దోస్తులు ఉన్నారు సార్, చెప్పడం మర్చిపోయినా. అజయ్ ఉంటాడు నా ఫ్రెండ్, ఇందాక సపోర్ట్ ఎవరు ఉన్నారు, అజయ్ ఉంటాడు, శివ, నవీన్, వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్. వీళ్ళు నాకు బాగా సపోర్ట్. పైసలు లేనప్పుడు 100, 50 రూపాయలు, 200 రూపాయలు అట్లా వాళ్ళకి లేకపోయినా నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సార్. అండ్ నేను సక్సెస్ మీట్లో మాట్లాడుతూ శివాజీ రాజా గురించి, సార్ నా నాన్నలాగా అని చెప్పి చెప్పారు. ఏంది ఆయన అంత బాండింగ్ ఏంది, ఎలా వచ్చింది? అంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్, నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు. కానీ నాకు ఇచ్చిన ఆయన ఏమంటారు, ఆయన అది తీసుకునే, నేను చెప్పింది తీసుకునే విధానం కానీ, అతను మాట్లాడే విధానం కానీ అన్నీ నాకు అసలు భలే అనిపించినాయి. నన్ను కొడుకు లెక్క చూసుకునేటోడు. డే వన్ నుంచి రాగానే, నాన్న ఏం కావాలి నాన్న, అవునా నాన్న ఇట్లా వద్దా నాన్న, సరే నాన్న ఇష్టం నాన్న, లేకపోతే ఇట్లా పోతుంటే కాదు నాన్న దీనికి ఇది అవసరం, ఇట్లా వస్తుంది, ఈ ఎమోషన్ తర్వాత ఇట్లా గ్యాప్ ఇస్తా, ఇట్లా ఇస్తా అని చెప్తే
నేను అంటే నా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ వాళ్ళే, వాళ్ళు నేను ఏం చెప్పేసి, కానీ నాకు వచ్చేసరికి నాకు ఒక అమ్మ అనిపించింది, దీంట్లో కూడా చూడొచ్చు యాంగిల్ అనిపించింది. సో అట్లా నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. అంటే నేను తప్పటి అడుగులు వేసేటప్పుడు డైలాగ్ వర్షన్లో చిన్నవి నాకు సరిది తీర్చుడు చూడండి, అవి నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. నాకు ఇష్టం. నాకు ఆ ఖడ్గన్ సినిమా నుంచి సార్తో ఆ పాకిస్తాన్ నా కొడుకులు అని ఒక డైలాగ్ ఉంటుంది, అది మైండ్లో పడ్డది. ఆడికెళ్ళి సార్ తోటి ఫాదర్ సీన్ అంటే నాకు సారే కావాలని చెప్పేసి ఇటీవల అందరికీ చెప్పిన, వేరే చెప్పిన, నితిన్ గారికి, సాయి గారికి, వేరే ఆప్షన్ లేదు, ఇంకా లేదు. ఇక ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆయనే. అంటే ఆయన గురించి తెలిసిన కొంతమంది ఉంటారు మీడియాలో, వాళ్ళు చెప్తుంటారు చాలా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తుంటారు, కామెడీ చేయడం కానీ, ఆట పట్టించడం కానీ, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా సినిమా? అమ్మా ఘోరంగా ఉండే. మన చనిపోయిన సీన్ ఉంటుంది సినిమాలో, పండుకున్నాడు, అనిత మేడం ఏడవాల. సో ఆ మేడం ఏంటంటే బాగా పండుకుని సార్ని పటాపట కొడతా ఉండేది ఎదురు రూమ్ల మీద. అంటే మామూలుగా చచ్చిపోయినప్పుడు పోయాలే కొడతా ఉంటారు, ఆ మేడం అట్ట కొడతా అంటే టక్కుని లేసి, నీ అబ్బా నేను ఇంకా చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను అని చెప్పేసి అనేటోడు. అంటే అంత ఎమోషన్లో కూడా టక్కుని లేసి నవ్విపించేటోడు సార్. అవి చాలా ఉన్నాయి. అంటే ఫ్లోలో వచ్చేటి సూపర్ ఉండేటి, మాకు మస్తు వైబ్ అనిపించేది. సార్ బ్యూటిఫుల్ సోల్ అది సార్ది. అండ్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు, కానీ చాలా బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి, మీకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తున్నాను. బట్ మీరు ఇలాగే ఉండాలి, ఇంతే స్వచ్ఛమైన జర్నీ చేయాలి, ఇంతే స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. ఈ రోజున మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల మంది మళ్ళీ పెన్నులు పట్టుకుంటున్నారు, మళ్ళీ కథలు రాస్తున్నారు, ఊర్ల నుంచి మట్టి కథలు పుడుతున్నాయి. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి, మీ జర్నీ ఇలాగే కొనసాగాలని, మీరు ఇంకా చాలా హై లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.